కాంగ్రెస్లో ప్రత్యేకత ఏముంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే షర్మిలతో వచ్చిన విభేదాలు వివాదాల వల్ల జగన్కు ఎంతో కొంత డ్యామేజ్ జరిగింది సార్. వైసీపీకి డ్యామేజ్ వచ్చింది ఎంతో కొంత. అంటే ఈ కవితతో ఒకవేళ విభేదాలు నిజమే అయితే కనుక ఆ ఎఫెక్ట్ బీఆర్ఎస్ మీద ఎంతవరకు ఉండవచ్చు? నిజంగా జగన్ ఓడిపోయడానికి షర్మిల కారణమని అనుకోను. ఇక అందువల్ల జగన్ ఓడిపోయడానికి షర్మిలే కారణమైతే షర్మిలకు అన్ని నాయకత్వాల కాంగ్రెస్ పార్టీకి అసలు అడ్రస్ లేకుండా సీట్లు ఓట్లు ఎందుకు వస్తాయి? సో ఎంతో కొంత ఆమె కూడా రెస్పెక్టబుల్ ఓటింగ్ రావాలి కదా. ఎక్కడొచ్చింది? సో తెలుగుదేశం పార్టీకి ఒక ఆయుధం కావచ్చు షర్మిల తిరుగుబాటు ఎపిసోడ్, కానీ దానివల్ల జగన్కు ప్రత్యేకంగా నష్టం జరిగింది అని అనుకోను. అందులో షర్మిల వ్యూహం కూడా జగన్కు ఒక రకంగా లాభం. ఎందుకంటే ఆమె ఎప్పుడైనా ఆమె ఎంటైర్ మీ స్టేట్మెంట్ చూడండి, ఇప్పటికీ జగన్ను విమర్శించడం తప్ప కూటమిని విమర్శించడమో కూటమికి వ్యతిరేకంగా ఫైట్ చేయడం ఎక్కడా లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎన్డీఏకు వ్యతిరేకంగా మాట్లాడడం ఉండకపోతే జనం ఏమనుకుంటారు? సో జనం దాన్ని సీరియస్గా తీసుకుంటారా? మీకు అందుకే చాలామంది అంచనాలు వేశారు షర్మిలకు చాలా ఓట్లు వస్తాయి, ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అవడంతోనే రాజశేఖర రెడ్డి అభిమానులు ఒక షిఫ్ట్ వస్తుంది అన్నారు. రాదు అని నేను ఆ రోజు కూడా చెప్పాను. ఎందుకు? రాజశేఖర రెడ్డి అభిమానులు చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడే పని చేయరు కదా అని ఆ రోజు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా జరుగుతున్నది ఈ పోలరైజేషన్లో ఆమె క్లియర్గా జగన్ వ్యతిరేక శిబిరంలో ఉన్నారు. జగన్ వ్యతిరేక శిబిరంలో కొత్తగా షర్మిల ఉండడం ఏంటి? టీడీపీ జనసేన ఉండగా. అందువల్ల ఆమె పొలిటికల్ ప్రభావాన్ని చూపలేకపోవడానికి కారణం ఆమె అనుసరిస్తున్న వ్యూహం. ఇప్పుడు కూటమి ప్రభుత్వ విధానాలపైన పోరాడకుండా ప్రతిపక్ష పార్టీ ఎట్లా పెరుగుతుంది? అందులో బీజేపీ ఉన్న కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకురాలు పోరాడకుండా పొద్దున్న లేస్తే జగన్ అటాక్ చేస్తే ప్రజలంతా అమాయకులు, అర్థం కదా ప్రజలకు. అందువల్ల ఆ సిచ్యువేషన్ ఎక్కడా మీకు కనిపించడం లేదు. అందువల్ల షర్మిల వల్ల జగన్ ఓడిపోయాడు. షర్మిల వల్ల ఎంతో కొంత నష్టం అంటే ప్రతి ఫ్యాక్టరీ నష్టం చేస్తుంది. కొత్తగా షర్మిల వల్ల వచ్చే నష్టం ఉందని అనుకోను. ఇక్కడ కూడా కవిత ఎప్పుడు పార్టీ బయటికి వస్తే కదా నష్టం అనేది. పార్టీ పెట్టిన ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అయితే కవిత ఏదో ప్రభంజనం సృష్టించి కేటీఆర్కు భారీగా నష్టం కలిగించేటువంటి వాతావరణం ఉందని అనుకోను సార్. ఇదేదో ఫ్యామిలీలో వచ్చిన విభేదం మాత్రమే కాదు, తెలంగాణను 10 ఏళ్ళు పాలించిన పార్టీలో వచ్చిన విభేదం. సో కాంగ్రెస్ పార్టీ చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. ఆది శ్రీనివాస్ కూడా అదే డిమాండ్ చేశారు. కవిత లేఖపై బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలి అని చెప్పాల్సిన